డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రా సంఘాలలోని మహిళలను డిజిటల్ లక్ష్మీలుగా నియమించే ఆలోచన చేస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసే సమయంలో మధ్యవర్తుల ప్రమేయాన్ని నివారించడం కోసం డిగ్రీ, ఆపై చదువులు చదివిన డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలను డిజిటల్ లక్ష్మి పేరుతో ఎంపిక చేసి వారితో ఈ సేవలు అందించే ఆలోచన చేస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాలలో ఇందుకోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రజలకు వేగంగా ప్రభుత్వ, ప్రైవేట్, ఆన్లైన్ సర్వీసులు అందించడంతో పాటు విద్యావంతులైన డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ డిజిటల్ లక్ష్మి పేరిట వివిధ సేవలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఈ డిజిటల్ సేవా కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన కార్యక్రమం తుది రూపుపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం త్వరలోనే అధికారిక ఉత్తర్వులు ఇవ్వనుందని పట్టణ పేదరిక నిర్మూలన మిషన్ మెప్మా అదనపు మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందేలా చేయటమే ఈ పథకం లక్ష్యమన్నారు. ఉదాహరణకు ప్రభుత్వాలు ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటాయి. వాటిలో మహిళలు, వృద్ధులు, రైతులు, విద్యార్థులు ఇలా అన్ని రంగాల వారిని దృష్టిలో పెట్టుకొని కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉంటాయి. అయితే ఈ సంక్షేమ పథకాల లబ్ధిని పొందాలంటే ముందుగా ఆ పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనలో చాలా మందికి ఏ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎవరిని కలవాలి అన్న దానిపై స్పష్టత ఉండదు. దీంతో ముక్కు మొహం తెలియని దళాలను ఆశ్రయించి వారికి డబ్బులు ఇస్తూ మనం డబ్బులు కోల్పోతూ ఉంటాం. ఆ తర్వాత మోసపోయి లబోదిబోం అంటూ ఉంటాం. నిజానికి అర్హులైన వారికి ఏ మధ్యవర్తులు, దళారులు అవసరం లేదు. అన్ని అర్హతలుండి పత్రాలు సరిగ్గా ఉంటే ప్రభుత్వం అందించే లబ్ధిని చిటికలో పొందే అవకాశం ఉంటుంది. అయితే సంక్షేమ పథకాల అమలులో ఈ మధ్యవర్తుల ప్రమేయానికి చెక్ పెట్టడంతో పాటుగా మహిళలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. అదే ఈ డిజిటల్ లక్ష్మి. డ్వాక్రా సంఘాల్లోని విద్యావంతులైన మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ డిజిటల్ లక్ష్మి కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. జూన్ 12న దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డిజిటల్ ఇండియా నినాదంతో డిజిటల్ సాధికారత లక్ష్యంగా కామన్ సర్వీస్ సెంటర్ CSCలను అందుబాటులోకి తెచ్చింది. ఈ CSCలు ప్రజలకు వివిధ ఆన్లైన్ సర్వీసులు అందిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వివిధ ప్రభుత్వ సేవలకు సంబంధించిన సంక్షేమ పథకాలు, ప్రజా వినియోగ సేవలకు ఇది ప్రవేశ ద్వారాలుగా ఉంటాయి. ఇక కేంద్ర నిబంధనల ప్రకారం అర్హులైన విద్యావంతులు ఈ CSC లైసెన్స్ తీసుకోవడానికి సుమారు 1,50,000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ 1,50,000 ఖర్చును మాఫీ చేయించి డ్వాక్రా మహిళలకు తొలి విడతగా రాష్ట్రంలో 10,000 CSCలను ఇప్పించాలని నిర్ణయించింది. ఆ మేరకు ఇప్పటికే CSC సేవలు అందించే ఈ గవర్నెన్స్తో మెప్మా MOU చేసుకుందని మెప్మా AMD వెంకటేశ్వరరావు వెల్లడించారు. ముందుగా నగరాలు, పట్టణాల్లో ప్రతి 250 ఇళ్లకు ఒక డిజిటల్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కేంద్రాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ఈ సేవా కేంద్రాల ఏర్పాటుకు అర్హత సాధించిన మహిళలు తమ ఇంటి ముందు లేదా ఇంటికి సమీపంలో ఒక చిన్న దుకాణం అనగా మీ సేవా కేంద్రం తరహాగా ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే స్వయం సహాయక సంఘాల్లో డిగ్రీ పూర్తి చేసిన కంప్యూటర్ నైపుణ్యం ఉన్నవారిని గుర్తిస్తున్నారు. పింఛన్, రేషన్ కార్డ్, హెల్త్ కార్డ్, రైతు భరోసా వంటి సేవలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందించటం, దరఖాస్తు చేయించటం, ప్రభుత్వాల నుంచి పౌరులకు అందే సిటిజన్ సర్వీసులు, ఆధార్ అప్డేట్, పాన్ అప్లికేషన్, బ్యాంకులకు రుణాలు, డిజిటల్ చెల్లింపులు, బీమా పెట్టుబడులు చెల్లింపులు, ఈ మొబిలిటీ, రైల్వే, బస్ టికెట్ బుకింగ్ వంటి ఇతర డిజిటల్ సేవలు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికుల కోసం కార్మిక శాఖ ప్రవేశపెట్టిన ఈ శ్రమ్ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఈ సెంటర్లో చేసుకోవచ్చు. ఇక కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి 21 సంవత్సరాల నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్న డ్వాక్రా మహిళలు ఈ కామన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటుకు అర్హులు. ఈ సెంటర్ ఏర్పాటుకు స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, బయోమెట్రిక్ డివైస్, ఇతరత్ర సామాగ్రి అవసరమవుతుంది. ఇందుకు దాదాపుగా 2 లక్షలు ఖర్చు కానుంది. ఎంపికైన మహిళలకు 2 లక్షల రుణం మెప్మానే బ్యాంకుల నుంచి ఇప్పిస్తుంది. ఆయా సేవలకు సర్వీస్ ఛార్జీలు తీసుకోవటం ద్వారా ప్రతి సెంటర్కు నెలకు కనీసంగా 30,000 వరకు ఆదాయం వస్తుందని ఒక అంచనా. ఈ కేంద్రాల ద్వారా ఇంటి వద్దనే ఉపాధి పొందటం ద్వారా డ్వాక్రా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు మంచి అవకాశమని మెప్మా AMD వెంకటేశ్వరరావు అన్నారు.
సెల్ఫ్ ఫైనాన్స్ గ్రూపులో ఉన్న సభ్యులు విద్యార్హత నిబంధనల మేరకు వారి అర్హతలను బట్టి ఉన్నతాధికారులు మహిళలను ఎంపిక చేస్తారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మీ సేవా కేంద్రాల్లో అవసరమైన పౌర సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాంటప్పుడు ఈ కొత్త డీసీ లక్ష్మి కేంద్రాలతో ఉపయోగం ఏముంటుందన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. దీనిపై మెప్మా స్టేట్ మిషన్ మేనేజర్ మాట్లాడుతూ, మురికివాడలోని ప్రజలు, అసంఘటిత రంగంలోని కార్మికులకు ఇంకా ఈ డిజిటల్ సేవలపై పూర్తి అవగాహన లేదు. అలాంటి వాళ్ళు నగరంలో అక్కడక్కడ ఉండే మీ సేవా సెంటర్లకు వెళ్లే బదులు తమ ఇంటి దగ్గరలోనే తమకు తెలిసిన స్థానిక మహిళ నిర్వహించే ఈ సెంటర్కు వెళ్తే చాలా సులువుగా సౌకర్యాలు పొందొచ్చని మెప్మా స్టేట్ మిషన్ మేనేజర్ రంగాచార్యులు చెప్పారు.